వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే మనకు జరుగుతుంది కదా. ఆ సర్వేలో మనకు ఇటీవల ఇంటర్ 10th క్లాస్ గురించి జరగలేదు. దాని గురించి ఇంటర్ 10th అర్హతేనా అని అడుగుతున్నారు. ఇంతకుముందు మనకు డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళకైతే సర్వే జరిగింది. ఇప్పుడు ఇంటర్ 10th వాళ్ళకు కూడా అర్హత ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి. దాని గురించి చూద్దాము. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి ఈ సర్వే అనేది జరుగుతుంది. అది తెలిసిందే. ఫస్ట్లో మనకి మొదట డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉన్న వారికి మాత్రమే సర్వే జరిగింది. కానీ దాంతోపాటు కొన్ని రోజులు ఆగస్టు 15 తర్వాత నుంచి మనకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు అంతకంటే తక్కువ చదువుకున్న వారికి కూడా సర్వేలో అవకాశం ఉందని సర్వేలో చేర్చారు. వాళ్ళు కూడా అర్హులే అని, వాళ్ళ పేర్లు కూడా వచ్చి ఉంటాయి. మీకు ఇంకా సర్వే జరగకపోతే అంటే 10వ తరగతి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒకసారి వెళ్ళి సచివాలయంలో కనుక్కోండి మీ పేరు వచ్చిందా లేదా అని. అయితే సర్వే జరిగిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది కదా. 10th ఇంటర్ వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి ఏమీ అవసరం లేదంట. మాకు సచివాలయంలో జరిగిన వాళ్ళకి 10th ఇంటర్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏమి అడగలేదని చెప్పారు. దాని తర్వాత చాలామంది మేము మా సొంతూరులో లేము, మేము వేరే సచివాలయంలో చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. మీ నేమ్స్ రావాలంటే మీ యొక్క నియరెస్ట్ అంటే మీకు సంబంధించిన సచివాలయంలోనే మీ పేర్లు అనేవి ఉంటాయి కదా. కాబట్టి మీరు వేరే సచివాలయంలో చేసుకోవడానికి ఉండదు. క్లస్టర్ వైజ్ ఉంటుంది కదా ఈ సచివాలయం రిలేటెడ్. కాబట్టి మీరు మీకు సంబంధించిన సచివాలయంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకసారి మీరు అవసరం కూడా లేదు, ఓటీపీ అలా చెప్పినా కూడా జరిగిపోతుంది అనుకుంటా. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ అంటే మీ విలేజ్ కాకుండా వేరే దగ్గర ఉంటే ఒకసారి అలా ప్రయత్నించండి. మీ సచివాలయం రిలేటెడ్ ఎవరైనా కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటే. ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఇలా మేము కూడా అప్లికబులేనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి అని అడుగుతున్నారు. అందరూ అప్లికబులే అండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు, ఆదాయపు పన్ను చెల్లించే వారి భార్యలు, కారు ఉన్నవారు మరియు రేషన్ కార్డు లేని వారు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా మీరు ఒకసారి మీ నేమ్ రాకపోయినా సచివాలయంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వస్తుందంట సర్వే కంప్లీట్ చేసుకోవడం కోసం. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడం కోసం ఒకసారి అలా ప్రయత్నించండి. సచివాలయ సిబ్బందికి అడిగి ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వస్తుందంట కదా అని ఒకసారి ప్రయత్నించండి అలా. ఇంకా జీతం ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. జీతం అనేది మనకు విద్యార్హతను బట్టి ఉంటుంది. 15,000 నుంచి ఉంటుంది. అలానే ఎక్కువ విద్యార్హతలు అంటే డిగ్రీ అలా ఉంటే 50,000 నుంచి ఉంటుంది. ఇంకా చాలామంది లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి లొకేషన్, జాబ్ లొకేషన్ అంతగా ఏమి ఉండదు, కంపెనీస్ ఒకటే ఉంటుంది కదా. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఇంకా జాబ్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ఈ సర్వే జరిగిన అందరికైతే జాబ్స్ రావు. ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంటర్వ్యూస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. దానిలో ఇంటర్వ్యూస్ అలా ఏమైనా పెడతారేమో, దాని గురించి ఇంకా సమాచారం ఏమీ లేదు. సమాచారం ఏమైనా వస్తే దానికి రిలేటెడ్ అంటే ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటాయా అనేది దాని గురించి నేనైతే మళ్ళీ మీకు వీడియో చేసి చెప్తాను. ఇదన్నమాట. ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.